రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవకు అంకితం కావాలని ఆకాంక్షిస్తూ జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చ గంగాధర్ శ్రీ అభయాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ జగన్నాథపురంలో గల శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ సీనియర్ నాయకులు మచ్చ గంగాధర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు. దేని తేడాకైనా సరే నాయకుడు, మహానాయకుడు, మహానుభావుడు. అదేవిధంగా మన స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళైనా సరే ఆదివాసులకి రోడ్డు లేకుండా మహిళలు, గర్భిణీశీలు డోలీలు వేసుకుంటూ తీసుకొస్తుంటే దారిలోనే అకస్మాత్తుగా ప్రాణాలు పోవడం ఇలా జరిగింది. ఆయన ఒకేసారి వెళ్ళి అమ్మ మీ బాధలు నేను తీరుస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్టీ రాగానే, పార్టీ వచ్చిన 2వ నెలలోనే ఆదివాసులుగా ఊళ్ళో అడవుల్లోకి వెళ్ళి నేను ఒక్కడే వెళ్తానన్న సందర్భంగా వెళ్ళి రోడ్లు వేయడం కానీ, బస్ వేయడం కానీ, లైటింగ్ వేయడం కానీ జరిగింది. అదేవిధంగా ఈ రోజు వాళ్ళందరూ ఏం చెప్తారంటే మా అన్న మాకు వెలిగిచ్చాడు, మా అన్న మాకు రోడ్డు వేశాడు, మా అన్న మాకు లైట్లు వేశాడు, అదే విధంగా మా అన్న మాకు బస్సు వేశాడు అని చెప్పుకోవడంలో చాలా గర్వంగా ఉంది. అలాంటి నాయకుడికి ఈ విధంగా జరగడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆ నాయకుడు ఎప్పుడు తొందరగా కోలుకోవాలని ఆ అభయ ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నాను.